తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 పేరిట సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖలకు చెందినటువంటి ముఖ్య అధికారులంతా కూడా సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలను సీఎం రేవంత్ రెడ్డి విడతల వారీగా సమీక్షించారు. యువజనులు సంక్షేమం, టూరిజం, టెంపుల్ టూరిజం, విద్య, వైద్య ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద విడతల వారీగా సీఎం రేవంత్ రెడ్డి ఆయా మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. డిసెంబర్ 8, 9 తేదీన గ్లోబల్ సమ్మిట్ 2047 పేరిట నిర్వహించేటువంటి సమ్మిట్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి బ్రోచర్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బాధ్యతలను వివిధ అధికారులకు, మంత్రులకు అప్పగించేందుకైతే ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. వాళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది, అదేవిధంగా ఇప్పటి వరకు ఇక్కడ పెట్టుబడులకు ఎటువంటి ఈజీ ప్రాసెసింగ్ ఉంటుంది, అదేవిధంగా విదేశీయులు అంటే వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది, 2047 వరకు తెలంగాణ ఎటువంటి అభివృద్ధిని కాంక్షిస్తుంది అనేది ఈ సమ్మిట్లో చెప్పదలుచుకుంది. మొత్తానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి వాటిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొద్ది రోజుల క్రితం ఫ్యూచర్ సిటీకి వెళ్ళి పర్యవేక్షించారు, పరిశీలించారు. దానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత ఒక తుది దశకు చేరుకున్న అంకంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మంత్రులు, ముఖ్యమైనటువంటి అధికారులకు వివిధ అంశాల మీద దిశానిర్దేశం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా విదేశీ నుంచి ప్రతినిధులు వస్తారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ సమ్మిట్కి వచ్చే వాళ్ళకు కొంతమంది కేవలం పాసులున్న వాళ్ళని మాత్రమే అనుమతించాలని కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాల మీదనే సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కూడా కనబడుతుంది. ఆ తర్వాత సాయంత్రం 6:30 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష మీద, గ్లోబల్ సమ్మిట్ మీద కూడా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.